చేసేసా కన్ఫెషన్ నా హార్ట్ లో ఎంట్రీకుంది పర్మిషన్ జో హువా సో హువా అబ్ తో మై ఫ్రీ హువా ఆనందం ఎంతైనా ఇంకా కావాలన్నా ఈ నైట్ కి నైట్ అవుట్ చేసేరా నమస్కారం, వెల్కమ్ టు ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళా 2200+. పవర్డ్ బై సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ అండ్ శ్రీ మురళీ మోహన బెల్ రైస్. ఓకే, సో ఇవాళ మన స్టార్ మహిళా కార్యక్రమంలో అత్యంత ఉత్సాహంగా పాల్గొనడానికి ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం. హాయ్ హాయ్ హలో. ఆల్ ది యంగ్ ప్రిటీ గర్ల్స్ వచ్చారనమాట ఇవాళ. మీ గురించి చెప్పండి. స్నేహిత. హాయ్ సుమా, నేను కరీంనగర్ నుండి వచ్చాను. ఎంబీఏ చేస్తున్నాను కృష్ణమూర్తి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో. అండ్ నా హాబీస్ వచ్చేసి అవుట్డోర్ గేమ్స్ ఆడడం అండ్ ఫ్రెండ్స్ తో ఫుల్ చాటింగ్ చేయడం. అదొక వ్యసనం, ఒక అడిక్షన్. కాదు. మీ అందరికీ నేను మొన్న చదివినటువంటి ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఈ సెల్ ఫోన్లు ఎక్కువగా వాడడం వల్ల, ఆ రేడియేషన్స్ ఎక్కువగా తగలడం వల్ల బ్రెయిన్లు డ్యామేజ్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఇది ప్రూవెన్. అలాగే వినికిడి శక్తి కూడా తగ్గేటువంటి ప్రమాదం ఉంది. అంతేకాకుండా ల్యాప్టాప్ల్ని ఒళ్ళోనే కూర్చోబెట్టుకొని చక్కగా పనులు చేయించుకునేటువంటి వాళ్ళకి ఎముకలు బలహీనం అయిపోయేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉందంట. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనం వీలైనంత తక్కువగా సెల్ ఫోన్ వాడాలి. మా నా వాట్సాప్ స్టేటస్ ఒకసారి చెక్ చేయవా? సింధూజ. హాయ్, నా పేరు సింధూజ. నేను సిద్దిపేట నుండి వచ్చా. నేను ఇంటీరియర్ డిజైనింగ్ చేస్తున్నా. నా హాబీస్ లిజనింగ్ మ్యూజిక్, డాన్సింగ్. ఓకే. ప్రసన్న. హాయ్ సుమ గారు. హాయ్ ప్రసన్న. నా పేరు ప్రసన్న, నేను వరంగల్ నుంచి వచ్చాను. డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. నా హాబీస్ వచ్చి పిల్లలతో ఆడడం, క్రాఫ్టింగ్ చేయడం. శ్రావణి. హాయ్ సుమా, హాయ్. నేను రామంతపూర్ నుంచి వచ్చాను. బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. నా హాబీస్ వచ్చేసి పిల్లలతో ఆడుకోవడం, చాటింగ్ విత్ ఫ్రెండ్స్ అండ్ ఇంట్లో డెకరేషన్. మీకంటూ పిల్లలు పుట్టిన తర్వాత ఆ హాబీ పోతుందమ్మా, పోతుంది. మీకు పిల్లలు పుట్టనంత వరకే పిల్లలతో ఆడుకోవడం అని మీకు అనిపిస్తుంది. మీకు పుట్టిన తర్వాత పిల్లలు మీతో ఆడుకోవడం మొదలెడతారు. ఆ తర్వాత బాబోయ్ పిల్లలా అంటారు మీరు. అది మా అందరి పరిస్థితి కూడా అదే. సరే, మీ అందరికి 10 పాయింట్స్ ఇస్తున్నా, తీసేసుకోండి. ఇవాళ ఎపిసోడ్ లో ఎవరు విన్నర్ అవుతారో చూద్దాం. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళా పవర్డ్ బై సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ అండ్ శ్రీ మురళీ మోహన బెల్ రైస్ లో మన మొట్టమొదటి రౌండ్. రెడీ 1 2 3. రెడీ 1 2 3 ధూమమకా లబో లబో లబ్లో నా ఎగిరి పటాకా 1 2 3 గో. నా ఆశీర్వాదం నీకు ఎప్పుడు ఉంటుందమ్మా. ఇంత గౌరవం ఏంటి, ఇంత అభిమానం ఏంటి? ఇంకా లే తల్లి, లే, వెళ్ళి వెతుకుపో. హలో, మళ్ళీ వచ్చావా? దా తీసుకో. అటు తిరిగి ఇటు తిరిగి నా కాళ్ళ మీద పడతావేంటి? నువ్వు అటు వెళ్ళిపో. సింధుజ, దగ్గరలో ఉన్నావు సింధుజ. ప్రసన్నకి ప్రేమతో స్ట్రైట్ గా వెళ్ళాలాగే అలా వెళ్తూ ఉండు. శ్రావణి, స్ట్రైట్ గా రా. ఓకే, స్ట్రైట్ గా రా. ఓకే. ఇలా వచ్చి ఇటు వచ్చి కూర్చోడానికి నీకేం మిగలలేదు. కంగ్రాచులేషన్స్. హాయ్, నువ్వు అవుట్ అయ్యావు. కంగ్రాట్స్. నీ ఫీలింగ్ ఏంటి? హౌ డు యూ ఫీల్ అబౌట్ ఇట్? నీ స్పందన. నాకు దొరుకుంటే బాగుండేది. ఏమనుకుంటుంది స్పందన? నా బొందన. ఓకే, నీకు 10 పాయింట్స్. ఎక్కడైనా ఎవరైనా అవుట్ అయితే ఏమైనా ఇస్తారా? మేము ఇస్తాం. అవుట్ అయినా 10 పాయింట్స్ ఇస్తున్నాము. ఒక మనిషి పూర్తిగా తడిచిపోయాడు, ఐ మీన్ మునిగిపోయాడు, బట్ ఏం వెట్ అవ్వలేదు. ఒక మనిషి పూర్తిగా మునిగిపోయాడు కానీ తడవలేదు. అవును, ఆ మనిషి మునిగింది ప్రేమ అనే మత్తులు, గమ్మత్తులు. అందులో మునగడమే గాని లేవడం పెళ్లితో అయిపోతుంది. అది
నేను చెప్పింది కరెక్టా? లేదు. నేను వేదాంతంగా చెప్పాను, నీకు ఇంకా అంత మెచ్యూరిటీ లేదు కాబట్టి నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు. ఇప్పుడు నువ్వేం చెప్పాలో చెప్పి. మనిషి మునిగింది ఇసుకలో, వాటర్ లో కాదు. అందుకనే తడవలేదా? నీకో సంగతి తెలుసా, ఇసుక ఎక్కడైతే ఉంటుందో దాంట్లోకి లోపల వెళ్ళేసరికి నీళ్ళు వస్తాయి. సో తడుస్తాడు, వాడిని ఎక్కువ దూరం వెళ్ళొద్దని చెప్పు. లెట్ us be logical, like Oh my God, I'm trying to be logical, but you know what is happening. When I said that it's not because of the love, you said it's not that. How can I agree to it that when you say it's sand, it's not అందరూ possible. మునగలేరు కదా లవ్ లో. But it's not possible. I can't. మీలాంటి కప్పులు అందరూ ఉండలేరు కదా. Okay, thank you. 1, 2, 3, go. అక్కడే ఉంది, ఇక్కడే. అయ్యో, సరిగ్గా పెట్టు. తగలట్లేదా నీకు? లేదు చెప్పండి ఎక్కడ ఉంది? అక్కడే ఉంది. ఎక్కడ? అక్కడే. అక్కడ అంటే లెఫ్ట్, ఓకే స్ట్రైట్. ఓకే ప్రసన్న రౌండ్ తిరిగి వెళ్ళు. ఇప్పుడు వెళ్ళు, స్ట్రైట్ గా వెళ్తుండు. అబ్బా ఇంకా అబ్బా, ముగ్గురు దగ్గరగా ఉన్నారు అబ్బా. లిఫ్ట్ కెళ్ళు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ. అబ్బా, అబ్బా, danger. సింధూజ దా వచ్చి. సో నీకు 15 పాయింట్స్. ఇంత సన్నగా ఎలా మెయింటైన్ చేస్తున్నావు? ఇంటీరియర్ డిజైనర్ వేనా, కాస్ట్యూమ్ డిజైనర్ కూడానా? ఇంటీరియర్ డిజైనింగ్. అంతేనా? ఇలియానా లాగా మెయింటైన్ చేసేస్తున్నావు నువ్వు కూడా. అంత స్లిమ్ గా లేదు. గాలి తింటుంది, అన్నం తినట్లా. గాలి తాగుతుంది కూడానా? గాలి పీల్చుకొని బ్రతుకుతుంది. నీకు 15 పాయింట్స్. నువ్వేమైనా చెప్తావా, అడుగుతావా? ఏం లేదా? నథింగ్. ఓకే సరే, థ్యాంక్ యూ. రెడీ? ఎవరికి 25 పాయింట్స్ వస్తాయో చూద్దాము. రెడీ? 1, 2, 3, గో. You wanna move your life up in the right way. You gotta just say life is beautiful. ప్రోగ్రామ్ మధ్యలో కూర్చుంటే ఆ కిక్కే వేరప్ప. సారీ. ఎక్కడ ఉంది కొంచెం చెప్పండి. చాలా దగ్గరలో ఉందని మాత్రం నేను చెప్పగలను. స్ట్రైట్. అలాగే మీకు ఇంకొక క్లూ కూడా ఇవ్వగలను. ఓకే ఈ సెట్ లోనే ఉంది. ఎక్కడ ఉందో నాకు కూడా తెలుసు, ఎక్కడ ఉందో చెప్పండి. పడిపోతావు. ఇన్సూరెన్స్ ఉందా? ఎక్కడ? క్లూ ఇవ్వండి. దగ్గరలో ఉంది. నీ లెఫ్ట్, రైట్ నీ రైట్. రైట్. ప్రసన్న టచ్ చేయి, టచ్ చేయి. అయ్యో, స్నేహిత పాపం దగ్గర వరకు వచ్చి దూరం అయిపోయింది. మీరు దా ప్రసన్న. చెప్పండి. నీకు 20 పాయింట్స్, నీకు 25 పాయింట్స్. కుట్టి తాగదు, మేత మేయదు, కానీ కుండకు పాలిస్తుంది. తాటి చెట్టు. చాలా బాగా చెప్పారు సుమ గారు మీరు. కళ్ళు గురించి మనకు బాగా తెలుసుగా. బాగా తాగుతాం అనుకుంటా. తాగుతూ ఉంటారేమో సుమ గారు, అందుకే ఇలా ఉన్నారు. చూడు, మర్డర్ గురించి తెలుసుకోవాలనుకుంటే మర్డర్ చేయక్కర్లేదు, పుస్తకాలు చదివితే సరిపోతుంది. ఇది కూడా అంతే. చెప్పు, ఏం చెప్పనా? నీ బాయ్ ఫ్రెండ్ గురించి చెప్పు. నాకు బాయ్ ఫ్రెండ్స్ లేరుగా. ఎందుకు లేరో చెప్పు. నా గర్ల్స్ కాలేజ్ గా. గర్ల్ ఫ్రెండ్స్ గురించి చెప్పు. మా కాలేజ్ లో మా గ్యాంగ్ లో 5 మెంబర్స్ ఉంటారు. మౌనిక, వాణి, నేను, అంబుజ. ఫుల్ ఎంజాయ్ చేస్తాం, ఫుల్ టు ఎంజాయ్. మరి చదువు ఎప్పుడు చేస్తారు? చదువు నేను జాబ్ చేస్తుంది అక్క. జాబా? వర్కింగ్ బ్యాంక్ లో. ఓ గుడ్, చిన్న వయసులోనే జాబ్ ఇచ్చేసారు నీకు. థ్యాంక్ యూ. వెళ్ళండి. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళా పవర్డ్ బై సన్ఫ్లవర్ డిటర్జెంట్స్ ఓపెన్ శ్రీ మురళీ మోహన బెల్ రైజ్ లో మన నెక్స్ట్ రౌండ్ సినిమా చూపిస్తా భామా. మొదటి సెలబ్రిటీ ఎవరో చూద్దాం. జెనియలియా. పక్కన పిక్చర్స్. శ్రావణి. కథ. అంటే ఇక్కడ జెనీలియా వచ్చింది, ఇక్కడ ఏమో స్టోరీ అని రాసుంది. సో జెనీలియా యాక్ట్ చేసిన సినిమా కథ అంటావు. చూద్దాం. ఇంకా కాలే, అక్కడ రెడ్ లైట్ వెలిగితే అవుట్, గ్రీన్ లైట్ అయితే ఓకే.
ఈమె ఈలోగానే సిక్సర్ కొట్టిన సచిన్ టెండూల్కర్ లాగా బ్యాట్ ఊపేస్తోంది. కథ జెనీలీ యాక్ట్ చేసిన సినిమా. నెక్స్ట్ సెలబ్రిటీ హరికృష్ణ గారు, పక్కన పిక్చర్స్. సింధూజ, సీతయ్య. చూద్దాం. సీతయ్య ఎవ్వరి మాట నేను వినడు కూడా ఎవరి మాట కానీ నీ మాట విన్నాడు. నాన్సద్దు సుగుణాకి రాముడు సమరాన భీముడు ఎవరు ఎవరు ఒక్కగాడు ఒక్క మగాడు ఒక్క మగాడు చెప్తే చేసేవాడు చేసేదే చెప్పేవాడు ఎవరో ఎవరో అతగాడు ఒక్క మగాడు ఒక్క మగాడు థ్యాంక్ యూ. నెక్స్ట్ సెలబ్రిటీ రజీనా కసాండ్రా, పక్కన పిక్చర్స్. అదే ఇప్పుడు మన సాయి ధర్మ తేజ్, సింధూజ. వేలు పాడైపోతుంది మరి అంత గట్టిగా నొక్కకు. చెప్పు. 10 9 8 7 మమ్మీ 5 4 3 సుబ్రహ్మణ్యం సేల్ ఫర్ 1. ఏంటి? సేల్ ఫర్ Sale for సుబ్రహ్మణ్యం ఫర్ సేల్. సేల్ ఫర్ సుబ్రహ్మణ్యం అంట. సరే, సుబ్రహ్మణ్యం ఫర్ సేలా చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. కర్నూలు నేపథ్యంలో నడిచినటువంటి సినిమా సుబ్రహ్మణ్యం ఫర్ సేల్. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ అంటే గుర్తొచ్చింది. ఒక రోజు స్టార్ మహిళ నాకు ఒంట్లో బాలేక నేను రాలేదు. ఆ రోజు సుబ్బమ్మ అంట ఎవరో వచ్చేసి వెళ్ళారు. సుబ్బమ్మ ఫర్ సేల్ అంట పైగా. ఏంటో. నెక్స్ట్ సెలబ్రిటీ సుమంత్ గారు, పక్కన పిక్చర్స్. ఏం సినిమా అయి ఉంటుందబ్బా? ఆహా. అదే ఇదదేనా మురళి మురళి మోహన మురళి టంగ్ 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 టంగ్. కాజల్ సుమంత్. మీరందరూ యూత్ కదా, చెప్పాలా సినిమా పేరేంటో? శ్రావణి. పౌరుడు. పౌడరా? పౌరుడు. చూద్దాము.
తర్వాత సెలబ్రిటీ నాగార్జున గారు, పక్కన పిక్చర్స్. వాణిశ్రీ గారు, నాగార్జున గారు కలిసి ఒక సినిమాలో అనిపించారు. క్లూ కావాలా? అని స్టార్ట్ అవుతుంది. స్నేహిత, ప్రెసిడెంట్ గారి అల్లుడు. చూద్దాం. రాంగ్ ఆన్సర్, మైనస్. అల్లరి అల్లుడు కరెక్ట్ ఆన్సర్. ప్రెసిడెంట్ గారు అల్లుడు కాదు. నువ్వు అనుకుంటే సరిపోదు, మాకు చెప్పాలి. రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు మనం ఒక డాన్స్ చూద్దాం. ₹1 ఇచ్చాడు, అద్దం కొనుక్కోమన్నాడు. ₹1 ఇచ్చాడు, స్టిక్కర్ కొనుక్కోమన్నాడు. ₹2 ఇచ్చాడు, రిబ్బన్ కొనుక్కోమన్నాడు. ₹3 ఇచ్చాడు, ముక్కెర కొనుక్కోమన్నాడు. ₹10 ఇచ్చి పాన్స్ పౌడర్ కొనుక్కోమన్నాడు. ₹40 ఇచ్చి నకిలీ నెక్లెస్ కొనుక్కోమన్నాడు. అన్ని కొనిచ్చి అలంకరించి 5 లక్షలకు బేరం పెట్టి అసలేమి పసలేని ముసలోడికి నన్నమ్మేశాడు. పిల్లాని భావనిస్తావా, తోలుగెళ్ళి తెల్లారి తీసుకొస్తాను. పిల్లాని భావనిస్తావా, ఏడి కాస్త తెల్లార పెట్టుకొస్తాను. అమ్మోన భావనిస్తానా, జూనియర్ షారూక్ ని జారనిస్తానా. అమ్మోన భావనిస్తానా, ఇంకో కాజోలి చావనిస్తానా. మెరగింటి మంగతాయారు మీ ముందు మిలమిల మెరిసిపోయింది. గాజులు సిట్టమ్మ మీ ముందుకు గలగలా వచ్చేస్తుంది. గజ్జల సప్పుడు విన్నాడా, ఎక్కడికెళ్ళావంటాడు. గాజుల ఊపుడు విన్నాడా, ఎవడికి సైగలు అంటాడు. పక్కిందోడికి పొలమారిందా, నువ్వే తెలిసావంటాడు. పొరిగిందోడికి జ్వరమొచ్చిందా, నీపై దిగులని అంటాడు. దోమ కుట్టిందన్నానా, ఆడా మగ అంటాడు. పొడిసీమ కుట్టిందన్నానా, చిన్న పెద్ద అంటాడు. వాడికి వీడికి లింకులు పెట్టి ఉన్నవి లేనివి రంగులు కట్టి శీలానికి సంకళ్ళేసే తలకే కొట్టని చంపండయ్యాను. అయ్యో పాపం. పిల్లాని భావనిస్తావా, ఒక్కసారి సాటికెళ్ళి లెట్టుకొస్తాను. పిల్లాని భావనిస్తావా, నా మొగుడుకున్న డబ్బులన్నీ రెట్టు చేస్తాను. అమ్మోన భావనిస్తానా, అంత గొప్ప లక్కు నీకు దక్కనిస్తానా. అమ్మోన భావనిస్తానా, వాడికున్న దిక్క నీకు ఎక్కనిస్తానా. అరే జరగండి జరగండి జరగండి, జర దూసుకుంటూ వచ్చేస్తుంది దుబాయ్ సత్యవతి. దుట్టు కావాలన్నాడు, దుబాయ్ నన్ను పంపాడు. ఫ్రిడ్జ్ టీవీ కొంటానే పైసలు పంపిమన్నాడు. సోఫా సెట్ కొంటానే సొమ్ములు పంపిమన్నాడు.
థ్యాంక్ యూ. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళా పవర్డ్ బై సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ అండ్ శ్రీ మురళీ మోహన బెల్ రైజ్ లో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ అయ్యరా. కాలేజీ బుల్లమ్మో రంగు రంగుల రబ్బరు బొమ్మో టీనేజీ గుండెల్ని రంగుల రత్నం తిప్పద్దమ్మో బుజ్జమ్మో బుజ్జమ్మో బూరె బుగ్గల బంగారమ్మో ఈ ఏజ్ పోతే రాదు ఎక్కువ ఆలోచించద్దమ్మో నీ హార్ట్ని లోకర్లో భద్రంగా దాచావే ఆ హార్ట్ని నవ్వులతో శుభ్రంగా దోచావే నువ్వేమో ఏసీలో గురకెట్టి వద్దుంటే నేనేమో మూర్ఖాలా తెలియజేసి ఉండాలా. బెంగాల్ టైగర్ సినిమాలో తమన్నాతో పాటు నటించిన మరో హీరోయిన్ ఎవరు? ఆప్షన్స్. ఏ రాశి ఖన్నా, బి రజీనా. ఏ రాశి కన్నా. కరెక్ట్ ఆన్సర్ 3 పాయింట్లు. సింధుజ 2, సాని 1. కృష్ణా నది ఏ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది? ఆప్షన్స్. ఏ తంగడి, బి వాడపల్లి. ఏ తంగడి. కరెక్ట్ ఆన్సర్ 3 పాయింట్లు. సింధుజ 1, స్నేహిత 2. సింగారు కుంకుమెట్టి పెట్టబొట్టు దిద్దుకుంటే అద్దములు చూసుకుంటే నాకు నేను ముద్దుకుంటే కుర్రాళ్ళ చూపులని వచ్చి నన్ను గుద్దుకుంటే సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. ఓకే, మీ ఫస్ట్ క్వశ్చన్. రామాయణం ప్రకారం శత్రుఘ్నుడు ఎవరి సోదరుడు? రాముడు. కరెక్ట్ ఆన్సర్. ప్రసన్న 2 పాయింట్స్, స్నేహిత 2 పాయింట్స్, శ్రావణి 2 పాయింట్స్. ఉల్లిపాయ కోసేటప్పుడు కళ్ళెమ్మట నీరు రావడానికి కారణమైన మూలకం ఏది? ఎప్పుడైనా ఉల్లిపాయలు కోస్తారా మీరందరూ? కోసం. ఎందుకో చూస్తుంటే అస్సలు పొరపాటున కూడా వంటగది వైపు వెళ్ళేటువంటి లక్షణాలు కనిపించట్లేదు నేను మీకు. వంట బాగా చేస్తాను కానీ ఎవరు తినలేరు దాన్ని. అయితే స్నేహిత నువ్వు చెప్పు, బియ్యం ఎలా వండుతారు? వాటర్ వేస్తారు. వాటర్ వేస్తారా? ఒక బౌల్ తీసుకొని వాటర్ వేసి రైస్ వేసేసి ఒక గ్లాస్ బెల్ రైస్. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేస్తారు. 2 cups water. ఈ పిల్ల వండదు అసలు. ఈ పిల్ల వండదు. నాకు అర్థం అయిపోయిందో. ఇంతకు ముందు వార్చుకునే వాళ్ళం కానీ ఇప్పుడు అందరం కుక్కర్ లోనే పెట్టుకుంటున్నాం, అందులో రైస్ కుక్కర్లో. 1కి 2 కావాలంటే ఇంకొంచెం మెత్తగా 2.5, ఇంకొంచెం జావలా కావాలంటే 3, ఇంకా కావాలంటే 5. సరేనా? సరే ఆన్సర్ చెప్పు. ఆప్షన్స్. ఏ సల్ఫర్, బి మ్యాంగనీస్. సల్ఫర్. కరెక్ట్. సల్ఫర్ అంటే గంధకం అనే మూలకం ఉల్లిపాయల్లో ఎక్కువగా ఉంటుంది. దానివల్లే ఉల్లిపాయను కోసినప్పుడు మన కళ్ళ వెంట నీరు వస్తుంది. ప్రసన్న 1 పాయింట్, శ్రావణి 1 పాయింట్, స్నేహిత 1 పాయింట్. అల్లరి అల్లరి చూపులతో ఒక గిల్లరి మొదలాయి ఇహ మెల్లగా మెల్లగా ఎదలో నా చిరుగిల్లుడు షురువాయి అరే చెక్కిలి గిలి గిలి గింతాయి ఈ తిక్క గాలి వలన మరి ఉక్కిరి బిక్కిరి అయిపోయే ఈ రాత్రి దయ వలన. ఉమా గారు నాకు ఈజీగా అడగండి, నాకు అంత మూవీ నాలెడ్జ్ లేదు. ఈజీ క్వశ్చన్. స్టాలిన్ సినిమాలో హీరోయిన్ ఎవరు? పేరు అతను తెలుసు, నేమ్ ఐడియా. ఎలా ఉంటుంది చెప్పండి, డిస్క్రైబ్ చేయండి. సన్నగా ఉంటుంది, సన్నగా ఉంటుంది. హైట్ ఉంటుంది, కలర్ తెల్లగా ఉంటుంది, కళ్ళు పెద్దగా ఉంటాయి, ముక్కు స్ట్రైట్ గా ఉంటుంది, నోరు నోర్లానే ఉంటుంది. ఎన్ని పళ్ళు ఉంటాయి? 30. చెవులు చెవులు 2 ఉంటాయి. 2. చేతులు 2 ఉంటాయి. జుట్టు జుట్టు నార్మల్ ఉంటుంది, మరీ ఎక్కువ. తన పేరు నాకు తను తెలుసు బట్ నేమ్ ఐడియా రావట్లా. తెలుగు అమ్మాయి. యా తెలుగు. ఆప్షన్స్. ఏ త్రిష, బి శ్రేయ. త్రిష 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 త్రిష. కానీ మీరు చెప్పిన లక్షణాలు చూస్తే అమ్మాయి కాదే. నేను వేరే అమ్మాయి మీరు అనుకున్నా. ఏ అమ్మాయి అనుకున్నారు? ఇంకో అదే అమ్మాయి సన్నగా ఉంటుంది, పొడుగ్గా ఉంటుంది, నల్లగా ఉంటుంది, కళ్ళు ఉంటాయి, ముక్కు ఉంటుంది. ఆ అమ్మాయినా? ఆ అమ్మాయి. ఆ అమ్మాయి ఎవర్రా బాబు? ఓకే, ఇది కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు. సింధుజ 3.
లక్షకి పైగా జనాభా ఉన్న నగరాలు పట్టణాలు మన దేశంలో ఎన్నున్నాయి? Clue. ఏ 398, బి 476. 476. కరెక్ట్ ఆన్సర్, 3 పాయింట్లు. Thank you. Prasanna 1, Sindhu 2. గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాగా నిండు నా గుండెలో మ్రోగిందిలే వీణ పాట ఆడుకోవాలి గువ్వలాగా పాడుకుంటాను నీ జంట గోరింకనై అరే గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాగా నిండు నా గుండెలో మ్రోగిందిలే వీణ పాట కలుసుందాం రా సినిమాలో హీరోయిన్ ఎవరు? సిమ్రన్. కరెక్ట్, 6 పాయింట్లు వచ్చాయి నీకు. సింధుజ 3 పాయింట్స్. ప్రసన్న 3 పాయింట్స్. పరిశుభ్రత విషయంలో మన దేశంలో మొదటి స్థానంలో ఉన్న నగరం ఏది? ఆప్షన్స్. ఏ మైసూర్, బి షోలాపూర్. ఏ మైసూర్. కరెక్ట్. జాతీయ స్థాయిలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ నిర్వహించిన సర్వే ప్రకారం పరిశుభ్రత విషయంలో మొదటి స్థానంలో మైసూర్ ఉంది. తిరుచినాపల్లి 2లో, నవీ ముంబై 3, కొచ్చి 4, వరంగల్ 33వ స్థానంలో, విజయనగరం 58వ స్థానంలో, నరసరావుపేట 59వ స్థానంలో, గుంటూరు 70వ స్థానంలో, నిజామాబాద్ 82వ స్థానంలో, మరి హైదరాబాదు అసలు ఉంటేగా 275వ స్థానంలో ఉన్నాయి. అమ్మో, అంటే మనం ఇంకొంచెం పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నమాట. చాలా చిచి డట్టి అయిపోయింది. స్వచ్ఛ భారత్ కమాన్. తీసుకోండి. స్నేహిత 1 పాయింట్, ప్రసన్న 1 పాయింట్, సింధుజ 1 పాయింట్. ఒక గ్రీన్ హౌస్. గ్రీన్ హౌస్ లో వైట్ హౌస్. వైట్ హౌస్ లో వాటర్. రెడ్ హౌస్ లో చాలా పిల్లలు. పిల్లల చాలా ఈజీ. గ్రీన్ హౌస్, వైట్ హౌస్, వైట్ హౌస్, రెడ్ హౌస్. రెడ్ హౌస్, ఇన్సైడ్ రెడ్ హౌస్ చాలా మంది పిల్లలు. చాలా మంది పిల్లలు. వాటర్ మెలన్. ఆఫ్ కోర్స్. వావ్, యు ఆర్ జీనియస్. థ్యాంక్ యూ శ్రావణి. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు మనం ఒక డాన్స్ చూద్దాం. మన్మథరాజా మన్మథరాజా కన్నే మనసే గిల్లొద్దు దోపిడి చేసే చూపులతోటి చుట్టుకొలతే చూడొద్దు నా పచ్చి నాణాలపై పచ్చి పేదాలతో కిచ్చు కిచ్చు ముద్దు పెట్టొద్దు నా కొత్త వయసుని మత్తు సరస్సుగా చేసి చేసి ఈత కొట్టొద్దు మన్మథరాజా మన్మథరాజా చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఉమెన్స్ హాలిక్ స్టార్ మహిళా పవర్డ్ బై సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ అండ్ శ్రీ మురళీ మోహన బెల్ రైజ్ లో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. మొదటి చిత్రం
సింధూజ. ప్రియమణి. చూద్దాం. అది ప్రియమణి కాదు, అది శ్రేయ. -6. చింతాక్ తక్ చితాక్ చితాక్ చింతాక్ తక్ తా చింతాక్ తక్ చితాక్ చితాక్ చింతాక్ తక్ తా అమ్మమ్మ. నెక్స్ట్ చిత్రం. మళ్ళీ సింధూజ. త్రిష. చూద్దాం. ఎస్, త్రిష ఇస్ ద రైట్ ఆన్సర్. 6 పాయింట్లు నీకు. తర్వాత చిత్రం. ప్రసన్న. సిమ్రన్. చూద్దాం. అయ్యో, ఇది తాప్సీ. -6. తర్వాత చిత్రం. ప్రసన్న. రాశి కన్నా. చూద్దాం. అయ్యో, ఇది రాశి కన్నా కాదు, రజీనా. -6. నెక్స్ట్ చిత్రం. స్నేహిత. వరుణ్ సందేశ్. చూద్దాం. ఇది మంచు మనోజ్. సారీ, -6. ఈ రౌండ్ లో పుష్కలంగా మైనస్ సంపాదించుకుంటున్నారు అందరూ. నెక్స్ట్ చిత్రం. ప్రసన్న. కాజల్. చూద్దాము. కాజల్ కాదు, సమంత. -6 నీకు కూడా. రౌండ్ పూర్తయిపోయింది బోలెడన్ని మైనస్లతో. స్కోర్ చూద్దాం. ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. మీకు ఒక కిచక్ పచక్ గేమ్ నేర్పించబోతున్నాను, చూడండి. ఇది తీసుకోండి చేతిలో. ఒక బంతి తీసుకొని ఇందులో వేసుకోండి. ఇప్పుడు దీన్ని ఇలా మీరు ఇక్కడ క్లిక్ చేయాలి. అయ్యో, అంత దూరం ఎవరే నేను వెళ్ళమన్నారు? ఏదో దగ్గర పడొచ్చుగా. సరే, ఓకే. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి, ఇలా కొట్టడం బెటర్. ఇలా పట్టుకున్న తర్వాత ఇక్కడి నుంచి మీరు ఒక సాటిన్ రిబ్బన్ తీసుకొని దీన్ని ఇక్కడ అంటించేసి ఇంత. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇదే బంతిని మీరు మళ్ళీ అలా కింద పడిపోతే ఇంకో బంతి తీసుకోవచ్చు. మళ్ళీ ఇంకోటి తీసుకెళ్లి పెట్టండి. బంతి ఇందులో పడితేనే అక్కడ అంటించాలి, లేకపోతే లేదు. 1 2 3 గో. అయ్యో, అటు తిరుగమ్మా, అటు తిరుగు. జనాలందరూ అక్కడ ఉన్నారు. నీ వైపుకి, అరే నీ వైపుకి పెట్టుకో కొంచెం ఫోన్. 1 minute టైం ఉంది. ఫోన్ కొంచెం నీ వైపు కొంచెం ఇలా. అది కొంచెం కాళ్ళు కదుపు. వెళ్ళు, పరిగెత్తు పరిగెత్తు పరిగెత్తు. పట్టుకో పట్టుకో. అమ్మయ్యా, వెళ్ళు అక్కడికి వెళ్ళు. మొత్తానికి గేమ్ ఇప్పటికి అర్థమైంది. ఈలోగా గేమ్ టైం అయిపోతుంది.
5 సార్లు బంతిని పట్టావు అండ్ 4 రిబ్బన్లు పెట్టావు. 54 దా. కూల్ జగ్. రెడీ 1 2 3 అండ్ గో. పట్టావు. 1 2 3 4 5 6 పెట్టావు. సో 12 అంటే 72 పాయింట్స్ తీసుకో. ట్రావెలింగ్ సెట్. రెడీ 1 2 3 గో. అమ్మా సరిగ్గా అంటించు. పాము నాలుక బయట పెట్టినట్టుంది. ఆ లాస్ట్ వన్ ఒకటే టైం అయిపోయింది పెట్టేసరికల్లా. 1 2 3 4 5 6 అండ్ 6 7 పట్టారు. 78 పాయింట్స్ తీసుకో. డిన్నర్ సెట్. శ్రావణి, సింధుజ లీడ్ లో ఉంది. నీ టార్గెట్ 76 పాయింట్స్ వస్తే నువ్వు విన్ అవుతావు, లేకపోతే సింధుజ విన్ అవుతుంది. ఓకే రెడీ 1 2 3 గో. ఓ సూపర్. అంటే 13 ఐటెంలు అంటే 6 పెట్టి 7 పట్టాలి. ఒకటి 2 3 4 5 6 7 2. ఒకటి 2 3 4 5 6 7 8 9 9 ప్లస్ 9 18 అంటే 108. 76 కదా మేము చెప్పింది. నువ్వు 108 ఎలా చేస్తావు? కష్టం కదా ఇప్పుడు నీకు ఇవ్వడం. కంగ్రాట్స్, గెలిచేసావు. కొత్త చిరుగాలై ఎగరేస సంతోషాల జెండా జెండా. జాగో జాగో రే జాగో, జాగో రే జాగో, జాగో రే జాగో, జాగో జాగో రే జాగో, జాగో రే జాగో, జాగో రే జాగో.
నేను. ఓకే, సో విన్నర్ గా నువ్వు గెలుచుకుంటున్నావు ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్, 4 బర్నర్ స్టవ్. అండ్ అలాగే పార్టిసిపెంట్స్ మీ అందరికి శ్రీ మురళీ మోహన బెల్ రైస్ వారు అందిస్తున్నారు ఈ సూపర్ గిఫ్ట్ ప్యాక్. మంచి బియ్యం హాయిగా ఇంటికి వెళ్ళి చక్కగా వండి పుష్టిగా తినండి.